నేను చేసే కర్రీ పేరు పచ్చని పప్పు ఉల్లగడ్డ కర్రీ. దానికి కావాల్సిన టమాటా, ఎర్రగడ్డ, ఉల్లగడ్డ, ఉప్పు, కారం. మనం ముందుగా పచ్చని పప్పు అనేది నానబెట్టుకుంటాం. సో అన్నీ నేను కుక్కర్లో ప్రతి ఒక్కటి వేసేస్తున్నాను. పచ్చని పప్పు వేసాను, ఎర్రగడ్డ వేస్తున్నాను, టమాటా వేస్తాను, ఉల్లగడ్డ కూడా వేస్తాను. ఉల్లగడ్డ కూడా వేసి నేను సగం టీ గ్లాస్ వాటర్ మాత్రమే వేస్తాను. దీనికి ఉప్పు, కారం, పసుపు. సో నేను దీనికి సగం టీ గ్లాస్ అన్నాను కదా, ఇప్పుడు సగం టీ గ్లాస్ వాటర్ అనేది పోస్తున్నా. మీరు చేసే కర్రీని బట్టి గ్లాసు లేదా సగం టీ గ్లాస్ మీ ఇష్టం. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేస్తాను. దీనికి వేసి కుక్కర్ పెడతా. 2 విజిల్స్ రానిస్తాను నేను, 2 విజిల్స్. అది ప్రెజర్ పోయే లోపలికి తిరమాత వేసుకుంటున్నాను. తిరమాత వేసుకున్న తర్వాత నేను 30% మాత్రం ఎనిస్తా. ఉల్లగడ్డ పప్పు తెలియడానికి గ్రేవీ కోసం కొంచెం ఎన్నించేంత తిరమాత వేసి కలబెట్టేస్తాను. ఆడికి ఆ కర్రీ అనేది అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సో కర్రీ కూడా చూడండి. నీకు పప్పు కనిపిస్తుంది, ఉల్లగడ్డ కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.